వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు స్తబ్దుకున్న వేళ సిబిఐ ఎందుకు పట్టించుకోవట్లేదంటూ సునీతారెడ్డి ప్రశ్నిస్తున్న వేళ ఈడీ రైడ్లు చేసింది. ఈడీ రైడ్ల వల్ల వైఎస్ వివేక ఆత్మ శాంతిస్తుందా, సునీత నిరీక్షణ ఫలిస్తుందా, అరెస్టులు కొనసాగుతాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. వారి నుండి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సునీత పోరాటం ఫలించిందనుకోవచ్చా? ఈడీ రైడ్ల వల్ల అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు డాక్టర్ సునీతారెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి క్రూర పాశవికమైన హత్య ఆవిడ కలత చెందింది. ఆ విషయంలో ఆవిడ న్యాయం కోసం ఎక్కే గుమ్మం దిగే గుమ్మం సుదీర్ఘమైన 8 సంవత్సరాల నుంచి ఆవిడ అన్ని రకాలుగా వాళ్ళ అన్నగారిని అడిగింది, న్యాయస్థానాలను అడిగింది, ఢిల్లీ వెళ్ళింది, గల్లీలో మాట్లాడింది. అన్ని రకాలుగానే ఆవిడ పోరాటాన్ని మడమ తిప్పని పోరాటం అంటే అది అలా చేసింది ఆవిడ పోరాటం. డెఫినెట్గా కూతురుగా తన తండ్రికి అంత దారుణమైన హత్య జరిగి దోషులు కళ్ళ ముందే తప్పించి తిరుగుతుంటే ఎవరికైనా కడుపు మండిపోద్దండి. ఎవరన్నా ఇప్పుడు సాధారణంగా ఫ్యాక్షన్ మర్డర్స్లో ఏంటంటే అక్కడ ఎవరిని పైకి పంపించాలో పంపించేసి మేమే చేసామని కొంతమంది వచ్చి లొంగిపోతారు. అది ఎప్పుడూ జరిగేదే. దాని వెనకాల చేయించినోడు వేరే ఉంటాడు, చేసినోడు మాత్రం మేమే చేసామని చెప్తారు. వచ్చేసి వాళ్ళకి ఏదో మోటివ్ చూపిస్తారు, వాళ్ళు అరెస్ట్ అవుతారు. తర్వాత కొన్నాళ్ళు బెయిల్ ఇచ్చి తిరుగుతారు. కొన్నాళ్ళకు 10 ఏళ్ళు 5 ఏళ్ళు కేసు కూడా వస్తే పేరుల మీద బయట రకరకాలుగా వాళ్ళు బతుకాళ్ళు హాయిగా బతికేస్తారు. ఇది జరుగుతున్నది. అలాగే దీన్ని కూడా చేశారు. వాళ్ళు చేసి గొడ్లు ఇచ్చి నరికేసి గుండెపోటు అన్నారు. అలా ముగిద్దాం అనుకున్నారు. ఈవిడ అడ్డం తిరిగి ఇదంతా మనం మాట్లాడుకున్నాం. పోస్ట్ మార్టం ఇలాంటివన్నీ జరిగినాయి. తర్వాత అప్పుడున్న ప్రభుత్వం ఆపద్ధరం ప్రభుత్వం. వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్లో ఎలా వచ్చినాయి ఏంటో తెలియదు, కానీ మొత్తం వాళ్ళు కూడా నమ్మేమని చంద్రబాబు గారు చెప్పారు. గుండెపోటు అంటే నిజం అనుకున్నాను అన్నాడు ఆయన. ఇది అయిన తర్వాత గ్యాగ్ ఆర్డర్ తెచ్చాడు. ఇదంతా మర్డర్ కేసు అని గొడవలతో నరికారని తెలిసిపోయిన తర్వాత స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు గొడవలతో నరికారండి. అక్కడి నుంచి లాక్కొచ్చి ఇక్కడ కొట్టారు అక్కడ కొట్టారండి. గొడవలతో అని ఎవరు చెప్పారు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో డెడ్లీ వెపన్ అని వచ్చింది రిపోర్టు. వాళ్ళకి కూడా గొడ్లని తెలియదు, ఒక పదునైన ఆయుధం. ఇతను ఎలా తెలుసు గొడ్లన్నీ? ఎన్నిసార్లు లాగి కొట్టారో చెప్పాడు అతను. దగ్గరుండి కుర్చీ వేసుకుని కూర్చుని చూసినట్టు చెప్పాడు అతను. సిబిఐ ఏనాడైనా అతను విచారణ చేసిందా? ఏమైనా నీకు ఎవడు చెప్పాడయా గొడ్లతో నరికారని? నువ్వు ముందు గొడ్లని ఎలా చెప్పావు అని అడిగారా? అడగలేదు కదా. వాళ్ళు గూగుల్ టేక్అవుట్ ద్వారా కొన్ని విషయాలు ఆ ఫోన్ కాల్స్ అవి ఎక్కడ ఉన్నాయని మొత్తం బొమ్మ వచ్చింది. దాన్ని మళ్ళీ తర్వాత గూగుల్ టేక్అవుట్ పనికిరాదులే, దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పించారు. సిబిఐ దర్యాప్తు ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి నడిచింది. అందులో ఒక కరోడా లాంటి ఆఫీసరు, కత్తి లాంటి ఆఫీసరు, నిజాయితీ నికార్స్ అయిన పోలీసు దీన్ని మొత్తం బొమ్మ బయటకు తీసుకొచ్చాడు. చాలా అద్భుతమైన దర్యాప్తు చేశాడు. అందులో అతను పూర్తి స్థాయిలో విజయవంతమయ్యాడు. అందరిని ఎస్టాబ్లిష్ చేశాడు. దస్తగిరిన అతను వాంగ్మూలం ఇచ్చాడు మేజిస్ట్రేట్ ముందు. అది ఫైనల్లో. అతను మామూలుగా అయితే అతన్ని పైకి పంపించేద్దరు. ఇందులో చాలామంది ఎలకలు గరిచి కొంతమంది కామెరీలు వచ్చి ఒకళ్ళు హాస్పిటల్లోనూ ఒకళ్ళు సూసైడ్ చేసుకుని ఇలా చచ్చిపోయారు. ఒక చిన్న డాక్టర్ కూడా చచ్చిపోయాడు. ఆ కొట్లు కట్టించిన ఆయన కూడా చచ్చిపోయాడు. భారతిరెడ్డి గారు స్వయంగా నాన్నగారు. ఆయన హాస్పిటల్లోకి వెళ్ళి గుండెపోటుతో చనిపోతాడో, తల నుంచి రక్తం కారుది. ఏటో మరి విచిత్రాలు. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత కూడా సిబిఐ ఎవరిని విచారణ చేయాలని చేయకుండా మిగతా వాళ్ళందరినీ వదిలేసింది. నారాసుర రక్త చరిత్రని నీకు ఎవరు చెప్పారా అని అడగలేదు. గుండెపోటుని గుండెపోటు అని చెప్పిన విజయసాయిరెడ్డిని అడగలేదు, విచారణ చేయలేదు. నాకు అవినాష్ రెడ్డి చెప్పాడు అన్నాడు విజయసాయిరెడ్డి. అవినాష్ రెడ్డిని విచారణ చేశారో లేదు తెలియదు. అతను ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎప్పుడు బెయిలిచ్చారో కూడా తెలియదు. ఈవిడి మడమ తెప్పన పోరాటం చేస్తుంటే కూడా ముందుకి వెనకే ఊగిసలాడింది. రామ్ సింగ్ మీద రామ్ సింగ్ మీద కేసు పెట్టినా కూడా విచారించలే. రామ్ సింగ్ మీద కేసు ఎందుకు పట్టాల్సి వచ్చింది? ఆయన మీద ఎందుకు దాడి చేశారనేటువంటి దాని మీద కేసులు లేవు. ఆయన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ పోలీసులు చేతులు ఎత్తేస్తే అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి దాని మీద విచారణ లేదు. వాళ్ళ ఎంపీఏ స్వయంగా ఇతను ఆగడాలో ఇతను బెయిలు గీలు ఇచ్చేసారు, ఇలాగే మటర్లు చేసి అతను దారుణంగా కొంత పరిస్థితి, బెయిల్ రద్దు చేయండి అంటే కూడా దాని మీద పట్టించుకోలేదు. ఎంత దారుణమైన పరిస్థితిలో సిబిఐ వీళ్ళ పట్ల వ్యవహరిస్తుందని అనుకోలేదు. సరిగ్గా దర్యాప్తు ముందు సాగుతుంది, సరైన వాడి దగ్గరికి వెళ్తుంది అనగానే టక్మన ఆఫీసర్ని మార్చేసేవారు. ఇంకా దారుణం ఏంటంటే ఈవిడ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఈ కేసు ఇంకా పూర్తవలేదు, దర్యాప్తు ఇంకా విచారణ చేయాల్సిన వాళ్ళు ఉన్నారంటే సిబిఐ ఇంకెవరు లేరండి అయిపోయిందని చెప్పారు. ఇప్పుడు మీరు అందరూ ఈడీ వచ్చింది, డబ్బులు 40 కోట్లు చేతులు మారిని డీల్, అది 4 కోట్లు క్యాష్ ఎస్టాబ్లిష్ దొరికింది, 70 లక్షలు రికవర్ చేస్తున్నారు ఒక అతని దగ్గర అన్నారు కదా. ఇప్పుడు దాని మీద సంబంధించి సోదాలు జరుగుతున్నాయని చెప్పేసి బ్రేకింగ్లు వస్తున్నాయి. ఈడీ ఎంటర్ అయింది అనుకుంటున్నారు. మీరు ఏమీ ఆశపడకండి. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళ డబ్బులు రోడ్డు మీద దొరికినాయి, ఈ కేసుకి దానికి సంబంధం లేదు అని అక్కడ కూడా క్లీన్ చిట్ ఇవ్వడానికి వచ్చారు. చేల్ చేసే ప్రయత్నం అంటారా? అంతే. మీరు ఆశ పెట్టుకోకుండా, ఆశపడితే ఆశాభంగం ఉంటుందని చెప్పేస్తున్నాను ముందే నేను. ఎందుకంటే సిబిఐ
ఇంకా ఫర్దర్గా దర్యాప్తు అవసరం లేదు. ఎవరైతే సునీల్ కుమార్, భాస్కర్ రెడ్డి, దస్తగిరి ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది పోయారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళు కోపం వచ్చి చేసేసారు అని చెప్పి తప్ప అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం లేదు. వాళ్ళు చాలా మంచోళ్ళు. ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటుందా అని జగన్మోహన్ రెడ్డి మాటలు వాళ్ళు చెప్తారు. విచారణ కూడా అవసరం లేదని ఇంకా చెప్తారు. అవసరం లేదని చెప్పేస్తారు. ఇంకా మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది కదా అని అనుకుంటాం లేదు. మరి ఈడీ ఉంది కదా అని అంటే ఈడీ కూడా వచ్చేసి క్లీన్ చేసి ఇక ఆ కేసు గురించి ముగిచ్చేస్తారు, షట్టర్ వేసేసినట్టే. కానీ ప్రజాకోర్టులో తీర్పు వచ్చింది. మనం ఎవరూ ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రజాకోర్టులో తీర్పు వచ్చింది. చావుగొట్టి చెవులు మూస్తారు. ప్రజలందరూ కూడా చీకొట్టి ఆతలతో వచ్చారు. అర్థమైందండి. న్యాయస్థానాల్లో చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం అతను శిక్ష పడాలి. ఆ శిక్ష పడలేదన్న వెలితి మాత్రం ఉండిపోతుంది. ఇది భారత ప్రజాస్వామ్యానికి, వ్యవస్థలకి చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఇంత అత్యున్నత, ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని చెప్పుకుంటాం మనం. ఇలాంటి దేశంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచకవాది, అవినీతిపరుడు, అతిపెద్ద బందిపోటు దొంగ, క్రూర దారుణ మారణ హోమం, ఈ బ్రూటల్ మర్డర్ కేసు విషయంలో అతని పట్ల ఈ అక్రమాస్తుల కేసులో కానీ, మర్డర్ కేసు విషయంలో కానీ వ్యవస్థలు వ్యవహరించిన తీరు వల్ల ఆ వ్యవస్థలో ఎన్నో ప్రతిష్టాత్మక కేసుల్ని, కరుడుగట్టిన నేరస్తుల్ని, అసాధ్యం అనుకున్న కేసులను సాల్వ్ చేసిన వాళ్ళకే ఇతని వాళ్ళు చెడ్డ పేరు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన అందరికీ ఇతనే చేశాడు, దగ్గరుండి చేయించాడు, నేనైతే అతను వెళ్ళి చేయించేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాడు అనుకుంటున్నాను నేను. అయినా ఉండొచ్చు. కాబట్టి ఇది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ సమస్య వాళ్ళది, వాళ్ళ కోర్టులో ఉంది. ఈ సంస్థ ప్రతిష్ట నిలబడాలా వద్దా? నిలబడాలంటే వీళ్ళందరూ లోపలేసేయాలి. వద్దు పోతే మాకేట్లే, మా డబ్బులు మా కొత్త గురుగాంలో వీళ్ళ ఉంటే చాలు అనుకుంటే ఇంకెవడ చేసేది ఏం లేదండి. కానూన్ కా హాత్ బహుత్ లంబాయి అంటారు కానీ చట్టం చేతులు చాలా పొడవని చెప్పుకుంటాం మనం. ఇక్కడ కొరస అయిపోయి కాళ్ళు కొరస, చేతులు పొడవే, కాళ్ళు కొరస, కదలలేదు. ఎంత నడిచినా కానీ దూరం తరగదు. అది సమస్య. చట్టం చేతులు పొడవైన కాళ్ళు కొరసని, అందుకే వేగా కేసులో పారదర్శకత లోపిస్తూ ఉందంటూ, వ్యవస్థల స్థాయిని దిగజారుస్తూ ఉందంటూ విశ్లేషించిన నరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.